హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు నేను ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో మీరు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తారు. ఈ ప్లేస్లో మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు, మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్ ఏంటంటే శిల్పారామం. ఈ శిల్పారామం హైటెక్ సిటీలో ఉంది. మెట్రోకి దగ్గరలోనే ఉంటుంది, వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. కాకపోతే నైట్ టైంలో కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ మాత్రం వాటర్ ఫాల్స్ అయితే చెప్పలేం మనం. అండ్ మనకు బోటింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇంకా అన్నీ మనం తిరగొచ్చు. అండ్ బోటింగ్ ఛార్జ్ కూడా జస్ట్ థర్టీ రూపీస్ మాత్రమే. ఈ 30 రూపీస్తోని మంచిగా మనం తిరగొచ్చు. నేను 3 అవర్స్ అండ్ ఫుల్ ప్లేసెస్ కూడా నేను తిరగలేదు. 3 అవర్స్ అక్కడే ఉన్నా నేను. అండ్ అక్కడ హ్యాండ్స్ ఉన్న మూమెంట్స్ దగ్గర అక్కడ ఉంది కదా, ఆ ఫౌంటైన్ దగ్గర చాలామంది పిక్స్ దిగుతుంటే చూశాను. దే షేరింగ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అనమాట. అక్కడ ఒక జాయింట్ ఫ్యామిలీస్ అండ్ పిక్నిక్కి రావడము ఫ్యామిలీతోని, అండ్ మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి, డాడీ వాళ్ళ సైడ్ నుంచి, అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్, ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ రావడం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మాత్రం చాలా ఫోటోషూట్స్ జరిగాయి. ఇక్కడ జస్ట్ చూడ్డానికి వచ్చిన వాళ్ళు అక్కడే ఉండి ఫొటోస్ తీసుకునే అంతగా బాగుంది. అక్కడ ఫిషెస్ మీరు చూడొచ్చు. ఎన్ని ఫిషెస్ ఉన్నాయో నేను చెప్పలేను. దగ్గర దగ్గర ఎన్నో ఫిషెస్. జస్ట్ అక్కడ ఫుడ్ కూడా వాళ్ళు ఇచ్చిన ఫుడ్డే వేయాలని చెప్తారు. ఎందుకంటే ఆ ఫిషెస్ది కూడా ఆ ప్లేస్లో ఉండే వాళ్ళదే బాధ్యత కాబట్టి. అండ్ ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అన్నీ చూపిస్తారు. అండ్ వాటికి అక్కడ బోట్స్ కూడా, బోట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా చాలా బాగా మెన్షన్ చేశారు. మీ పేరెంట్స్ కానీ ఏదైనా మంచి ప్లేస్ని విజిట్ చేయాలి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. మీరు 1 డే ఖాళీగా ఉన్నారు అంటే మీరు 1 డే టైం స్పెండ్ చేయడానికి దిస్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ పీస్ఫుల్ నేచర్ ఉంది. చాలా చల్లగాలి. మీరు ఫ్రెండ్స్తోని కానీ ఫ్యామిలీతోని కానీ వెళ్ళినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ ప్లేస్లో ఒక క- కూర్చొని మాట్లాడడానికి ఉండే హర్ట్స్ చాలా బాగున్నాయి. చూడటానికి ఒక రెసార్ట్ అనుకోవచ్చు మీరన్నమాట. అండ్ బ్యూటిఫుల్ కపుల్స్ రావడము, ఫారినర్స్ రావడం అయితే చాలా బాగుంది. అండ్ ఇందులో నాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే ఈ బోటింగ్ కూడా చుట్టూ మనకి ఒక విలేజ్ పౌండ్లో తిరిగినంతగా వాళ్ళు బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ లేవు అంతే, తామర చెట్టు అన్ని రకాల చెట్లను పెట్టారు. అండ్ ఇక్కడ 30 రూపీస్ ఛార్జ్ చేస్తే ఇప్పుడు మీకు నేను ఎంత ప్లేస్ వాటర్ది చూపిస్తున్నానో అంత ప్లేస్ తిరగొచ్చు అనమాట. జస్ట్ 30 రూపీస్కి ఒక 1 అవర్ మీరు తిరిగి రావచ్చు. అండ్ ఒక రౌండ్ వేయొచ్చు అనమాట. ఒక బోట్ ఇస్తారు ఒక ఫ్యామిలీకి. మీరు 2 మెంబర్సే వెళ్తే ఒక 4 మెంబర్స్ లాగా, 2 మెంబర్స్ ఉంటే ఒక బోట్ కూడా ఇవ్వచ్చు. అండ్ మీకు నేను ఛార్జ్ చేయడానికి కూడా నేను చూపిస్తా ఎంతమంది ఉంటారో ఇక్కడ. మీరు ఏదైనా ఫోటోషూట్ చేయాలి అనుకున్న దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. ఎందుకంటే రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, అది మీకు నేను నెక్స్ట్ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసేవి మనుషులు కారండి, నిజంగా నిజంగా మనుషులు కారు, వీళ్ళు బొమ్మలండి. ఈ బొమ్మలతోనే వాళ్ళు అలా చేశారు. అక్కడ యానిమల్స్ ఉండడం అవి కూడా బొమ్మలే, మనుషులు వీళ్ళంతా బొమ్మలే. అక్కడ ఒక అబ్బాయి నించుంటాడు, వైట్ కలర్ చొక్కా వేసుకొని ఉంటారు. నేనైతే ఒక అబ్బాయి ఎంతసేపు అలా నించుంటాడని చెప్పేసి అలాగే చూశాను. బట్ అది బొమ్మ అని నాకు తర్వాత తెలిసింది. అండ్ ఇలా ఆ బోట్స్ కూడా చూడండి. మీరు ఒకవేళ ఫోటోషూట్ చేయాలనుకున్నా కానీ ఆ బోట్స్లో చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ ప్లేస్. ఈ ప్లేస్లో ఎక్కువగా నాకు నచ్చిన వ్యూస్ ఏంటంటే ఈ పాండ్ ఒకటి, అండ్ ఇంకొకటి మన ఫేసెస్ని పెట్టి చూపించేది ఇంకొకటి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, మీరు అక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఈ పాండ్లో పిల్లలకి ఛార్జ్ లేదు. ఉంటే నాకు తెలిసేది 20 రూపీసో 10 రూపీసో ఉంటుంటుంది. ఎంతమంది క్యూ ఉన్నారో చూడండి. ఆ క్యూని చూసి నేను అక్కడే ఆగిపోయా. ఇక్కడనే మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చూడండి బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నారో బోట్ వస్తుందని. అండ్ వాళ్ళు ఒక్కసారికి తిరగడంతోనే అడుగుతారు, మేడం లోపలికి రండి ఇక చాలు అని. సో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఏమైనా రివర్స్ తీసుకుంటున్న ఏదో ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. దిస్ ఈస్ ద బెస్ట్. వాళ్ళు వెళ్ళి అన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం చాలా బాగా అనిపించింది. అండ్ కలర్స్ కలర్స్ బోట్స్ కూడా. మీరు మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే టైం పాస్గా మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా తిరగడం అంటే ఇదే అనమాట. అక్కడ తినడానికి ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను కుల్ఫీ తిన్నాను, బాదం కుల్ఫీ. అబ్బా, నేను తిన్న దాంట్లో కుల్ఫీలో ద బెస్ట్ అని చెప్పొచ్చు. బాదం పిస్తా అన్నీ యాడ్ చేసి ఇచ్చారు ఆ కుల్ఫీలో. అది జస్ట్ 40 రూపీస్కి, 60 రూపీస్, సారీ 60 రూపీస్ పడింది ఒక్కటి. చాలా బాగుంది. ఆ ఎండలో తింటూ ఉంటే
అబ్బా! చెప్పాలంటే ఫారినర్స్ చాలామంది వచ్చారు అక్కడికి చూడ్డానికి. వాళ్ళు మన టాయ్స్‌ని చూసి, మన నేచర్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక్కొక్క టాయ్‌ని పట్టుకున్నప్పుడు వాళ్ళ ఫేస్‌లో ఆనందం. వాళ్ళు కొత్తగా చూస్తున్నారు కదా! సో, హ్యాపీగా అనిపించింది. అండ్ అక్కడికొచ్చే ఫ్యామిలీ వాళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేసినారు. నాకనిపించింది మాది ఒక పెద్ద ఫ్యామిలీ మా మమ్మీ వాళ్ళ సైడ్. సో, వాళ్ళందరిని ఇక్కడికి తీసుకొచ్చి డే మొత్తం అలా స్పెండ్ చేయాలని అనిపించింది వీళ్ళతోని. ఆహ్, ఈ శిల్పారామంలో నాకు నచ్చిన ప్లేస్ మాత్రం ఇదే. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్‌ని విజిట్ చేయండి. ఈ ప్లేస్ బాగా తిరగండి. మీకు ఒక బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చెప్పాలంటే ఎంట్రీ టికెట్ 60 రూపీస్ పర్ పర్సన్. 120 రూపీస్ నేను తీసుకోను. నేను నా ఫ్రెండ్స్ వెళ్ళాము. ఇద్దరమే అమ్మాయిలం వెళ్ళి మొత్తం తీసాం వీడియో. అండ్ ఒక్కొక్క వీడియోలో మీకు నేను షార్ట్స్‌లో పెడతాను. మీకు ఫుల్ లెంత్ వీడియో పెడతా. మీరు మొత్తం చూడలేరేమో అని చెప్పేసి దీన్ని పార్ట్స్‌గా డివైడ్ చేశాను. దిస్ ఈస్ ద పార్ట్ 1. మీరు ఈ పార్ట్ 1 చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు నేను షాపింగ్ పెడతాను. అండ్ నైట్ షాపింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ మీరు ఏదైనా డ్రెస్సెస్ తీసుకోవాలనుకున్నా కానీ డోంట్ కన్ఫ్యూజన్ అవ్వకండి ఏం డ్రెస్ తీసుకోవాలి అని. అక్కడ శిల్పారామం వెళ్ళండి. అక్కడ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ న్యూ మోడల్ అండ్ ట్రెండింగ్ కూడా. మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి అందులో దొరుకుతుంది. అండ్ ఈ ప్లేస్లో బాగా నచ్చింది ఏంటి అంటే షాపింగ్, ఇలా బోట్స్తోని తిరగడం. అండ్ మెహందీ వేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. ఇఫ్ యూ వాంట్ మీరు మెహందీ వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ అక్కడ అన్ని రకాల షాపింగ్స్ ఉన్నాయి. మీరు దేవుని పటాలు కూడా తీసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. నేను తీసిన దాంట్లో వీడియోస్ దగ్గర దగ్గర ఎన్నో ఫొటోస్ తీసాను, వీడియోస్ తీసాను మీకు చూపించడానికి. ఆ, నాకు ఈ మంచి మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అండ్ ఈ నేను శిల్పారామం వెళ్ళినప్పుడు లాస్ట్కి వెళ్ళిపోతున్న టైంలో నాకు కొన్ని సౌండ్స్ వినిపించాయి, క్లాసికల్ డ్యాన్స్. సో అక్కడికి వెళ్ళాను. ఒక క్లాసికల్ టీచర్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చింది. ఎంత బాగా క్లాసికల్ డ్యాన్స్ జరిగిందంటే అక్కడ. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు నేను పెడతాను, చూడండి. అండ్ ఇక్కడ ఈ వాటర్ ఫాల్లలో కృష్ణుడు గోపికల వస్త్రాలు తీసుకొని వెళ్ళడం కూడా ఇందులో ఉంటుంది. వాళ్ళ ఇమేజెస్తోని చూపించారు చూడండి. ఇలా కట్టారు. దీనికంతా సపరేట్గా ఉంటుంది. అండ్ ఇంకా రాధాకృష్ణలు నించోవడం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ అనేది వాళ్ళు డిజైన్ చేశారా లేకపోతే బై డిఫాల్ట్గా అలాగే ఉందో కూడా తెలీదు. బట్ ఆ వాటర్ వెళ్ళడం అయితే చాలా బాగుంది. అండ్ ఇలా కట్టడం ప్రతి ఒక్కటి మనకి మన ఇండియన్ కల్చర్లో చూపించడం అంటే ఇదే శిల్పారామం అయి ఉండొచ్చు. అండ్ అక్కడ నిజంగా చెట్టు వాళ్ళు పెట్టడం ఎలా జరిగిందో కూడా మనకి తెలీదు. అండ్ ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఎంతోమంది అక్కడ ఫొటోస్ దిగడం చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ మూమెంట్ని. ఆ వాటర్ రావడం మధ్యలో రాధాకృష్ణులు ఉండడం అనేది ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట. అండ్ ఇంకొకటి కూడా ఉంది, రాధాకృష్ణులు ఉయ్యాలలో కూర్చొని ఉంటారు, అది పైన ఉంటుంది. సో అక్కడ ముందు కూడా వాటర్ ఫాల్ అనేది ఉంటుంది. అండ్ చూసారా ఈ వ్యూ ఫస్ట్ నేను చూసినప్పుడు నా కళ్ళు చాలా ఏమంటారు హ్యాపీ అయిపోయా నేను. అలా దేవుళ్ళని ఇంతసేపు అక్కడనే కూర్చొని చూడొచ్చు అనిపించింది. చూశారు కదా, ఇంత మంచిగా మీరు టైం స్పెండ్ చేయడానికి ఉండేది ఒక శిల్పారామం. మీరు ఖచ్చితంగా విజిట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్